రైట్. ఇక వార్తల్లోకి వెళదాం. ప్రధానంగా ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు ఐక్య ఉద్యమం. ఆర్టీసీ స్థలాన్ని లులుకు అప్పగించడం తగదు అంటూ పౌరవేదిక ఉద్యమానికి వైసీపీ, సిపిఐ, సిపిఎం, పలు కమ్యూనిస్ట్ పార్టీలు మద్దతు ఇస్తున్న వార్తని ప్రముఖంగా ఇచ్చారు. ఉన్నోళ్లకు ఉపాధి తీవ్ర అభ్యంతరం తెలిపిన కేంద్రం కూటమి పార్టీ నేతలకు 3,000 కోట్ల పందారు అని సాక్షిస్తే దూసుకుపోతున్నారని ఎల్లో మీడియా అనండి, పాపం భజంత్రి అనండి, ఏదన్నా కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో దూసుకుపోతున్నారు. పని దినాల వినియోగం జాతీయ స్థాయి సగటు కన్నా ఉందని ఈనాడు రాసుకున్నారు. ఓకే, అంతవరకు రాస్తే అభ్యంతరం లేదు. కానీ మరి ఇప్పుడు ఆ వార్త మీద కేంద్రం చెప్పిన అభ్యంతరాలను కూడా రాయాలిగా, హెడ్డింగ్లు పెట్టాలిగా, పెట్టరు. రండి దోచుకోండి, సర్కారు పెద్దలకు కావలసిన రియల్ వ్యాపారులకు ఏపీఐఏసీ ఆహ్వానం. పారిశ్రామిక పార్కుల నిర్మాణం తమ వల్ల కాదంటూ చేతులెత్తేసిన ఏపీఐసీ. పేదల కడుపు కొట్టి సేకరించిన భూములు కార్పొరేట్ సంస్థల ధారాదత్తం. రాష్ట్ర వ్యాప్తంగా 522 ఎకరాల అప్పనంగా కట్టబెట్టేందుకు ప్రైవేటు వారికి రంగం సిద్ధం అంటూ కథనాన్ని ఇచ్చారు. ఇక నిరుడు వద్దని ఇప్పుడు తామే సాధించామని హజ్ యాత్ర ఎంబార్కేషన్ పాయింట్పై కూటమి సర్కార్ డబుల్ గేమ్. విజయవాడలో ఈ పాయింట్ను సాధించిన గత వైసీపీ ప్రభుత్వం. ఇక్కడి నుంచి వెళ్లే హజ్జీలకు అదనపు భారాన్ని కూడా చెల్లించిన జగన్. ఎంబార్కేషన్ పాయింట్ రద్దుకు లేఖ ఇచ్చిన చంద్రబాబు సర్కార్. నిరుడు పాయింట్ రద్దుతో హాజీలకు ఇస్తానన్న లక్ష్య ఎగవేత. ఇప్పుడు హాజీ దరఖాస్తుల ప్రక్రియలో చివరిలో ఎంబార్కేషన్ సాధించినట్లు సంబరాలంటే ఇట్లా ఉంటాయి అంటే డబుల్ గేమ్. విజయవాడ హైదరాబాద్ మధ్య గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే పూర్తయితే 2 గంటల ప్రయాణమేనన్న నితిన్ గడ్కరీ. వన్ సైడ్ చేద్దాం, ఆరోగ్య శాఖ శానిటేషన్ టెండర్లో ఇష్టారాజ్యం అంటూ మరి వాళ్ళ పత్రికే రాసుకుంది. ఇంకోటి ఏంటంటే ఒక ఆయన పాపం తెలుగుదేశం ఆయన వాడిన 269 యూనిట్లకు 1,402 రూపాయల ఛార్జీ మామూలుగా వస్తుండేదట. ఇప్పుడు అదనంగా 500 రూపాయలు వచ్చిందంట. ఏమిటి అధికారిక దోపిడీ అంటూ పాపం ఆయనే బాధపడుతూ ఆయన ఒక ఇది వాట్సాప్లో తిప్పుకుంటున్నట్టున్నాడు. ఆయన తెలుగుదేశం ఆయన అంటూ సోషల్ మీడియాలో వస్తూ ఉంది. అమ్మో, ఆ ఎమ్మెల్యే దందాలతో దడ, రియల్టర్కు చుక్కలు చూపిస్తున్న సీనియర్ నేత అంట. రాజధాని పరిసరాల్లో ఉన్న ఒక ఎమ్మెల్యే గారు ఎవరో బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాడని రాశారు. మరి ఆయన పేరు ఎందుకు రాలేదో వాళ్ళు తెలుగుదేశం మీడియానే చెప్పాలి. వైకాపా హయాంలో రోడ్లు గొంతులో పోడ్చలేదంట. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఇది ఆరోపణలు అబద్ధాలు మామూలే. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రాష్ట్రాభివృద్ధి ఇలానే సాగాలంటే మరో 15 ఏళ్ళు కూటమి బలంగా ఉండాలంట. పనిచేయండి మరి, కార్యకర్తలతో కూడా చెప్పించండి, గొడవ లేదు. అట్లాగే మఠాలకు నోటీసులు ఇవ్వడం హిందూ ధర్మాన్ని అవహేళన చేయడమేనని భువన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్య. జీఎస్టీలో చిన్నపోయిన ఏపీ. రాష్ట్రంలో జీఎస్టీ చెల్లింపుదారుల వాటా 2.6%. గతంలో 4.7% ఇంకా కూడా ఉండేది. దీని మీద ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ఏదో వెల్లడైందట. ఇక మనం డిబేటబుల్ పాయింట్స్కి వెళ్దాం. ఎన్నికల వ్యవస్థ చచ్చిపోయింది. 2014 నుంచి ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ రాహుల్ గాంధీ తీవ్రమైన సంచలన వ్యాఖ్య చేశారు. అణుబాంబు లాంటి సమాచారం ఉందని అంటున్నారు. మరి అట్లాగే దీని మీద ఎలక్షన్ కమిషన్ ఆస్క్ తేజస్వి టు గివ్ ఓటర్ ఐడి కార్డ్ ఫర్ ప్రోబ్ అంట. ఆయన మరి తేజస్వికి నోటీస్ పంపించిందంటే ఎలక్షన్ కమిషను. చిదంబరం గారి వ్యాఖ్యలను కూడా ఖండించింది. మొత్తం ఇది ఒక కొత్త ఇష్యూగా మారింది. మరో అంశంలోకి వెళ్దాం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామంటున్న చంద్రబాబు గారు. నేను బతికున్నంత వరకు రైతులు నిలబెట్టే బాధ్యత నాదే అని కూడా ఆయన అంటున్నారు. అయితే విశేషం ఏంటంటే హెలికాప్టర్ దిగి ఆటో ఎక్కారు. చేను గట్టే వేదికంట, నులక మంచమే ఆసనం అంట, పచ్చటి పొలాల మధ్య రైతులతో మమేకం అంట. అబ్బో, బ్రహ్మాండంగా రాస్తున్నారు, సంతోషం. అన్నదాతకు అండగా అంటూ రాశారు. తర్వాత అయితే మీ మోసం ఇవాళ మరోసారి రుజువైంది. మీ హామీ ఒక మోసం, మీ షూరిటీ ఇంకో మోసం. ఒక్కో రైతుకు 40,000 రూపాయల చొప్పున ఇవ్వాల్సి ఉంటే ఇచ్చింది కేవలం 5,000 అంటూ జగన్ గారు ధ్వజమెత్తారు.